హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను హ్యూలర్స్ థియరీ యొక్క బేసిక్ ఫార్ములాని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు యూవెల్ అంటే ఫంక్షన్ అనేది లాగుల్లో ఇచ్చినప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలి, ట్రిగ్నోమెట్రిక్ టర్మ్స్లో ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అని చూద్దాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఇఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు log of x square plus y square by x plus 5, prove that x into rho u by rho x plus y into rho u by rho y is equal to 1. ఓకే, ఇక్కడ u అనేది లాగుల్లో ఇచ్చారు. ఇట్లా ఇచ్చినప్పుడు దీన్ని స్టెప్ 1 ఏం చేయాలి, లాగ్ అనేది తీసేయాలంటే అప్లై ఎక్స్పోనెన్షియల్ ఆన్ బోత్ సైడ్స్. ఎప్పుడైనా ఫంక్షన్ అనేది లాగుల్లో కనుకుంటే అప్పుడు ఎక్స్పోనెన్షియల్ అనేది అప్లై చేయాలి. ఓకే, అప్లై ఎక్స్పోనెన్షియల్ ఆన్ బోత్ సైడ్స్. అప్లై చేస్తే e పవర్ u ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై x ప్లస్ 5. ఓకే, ఇప్పుడు స్టెప్ 1 ఏం చేయాలి, ఇక్కడ u అనేది లాగుల్లో కనుకుంటే దానికి లాగ్ని పోవటం కోసం ఎక్స్పోనెన్షియల్ అప్లై చేశాను. ఇప్పుడు ఇది హోమోజీనియస్ అయిద్దో లేదో చూడాలి. హోమోజీనియస్ అంటే ఇక్కడ ఆల్రెడీ మీకు హోమోజీనియస్ ముందు ఎక్స్ బదులు కేఎక్స్ అట్లా అంటే స్టెప్ వైజ్ చెప్పుకుంటూ వచ్చాయి. ఇక్కడ అట్లా చేయకాకుండా ఓకే, హోమోజీనియస్ ఎట్లా చేస్తారంటే ఎక్స్కి అంటే న్యూమరేట్లో హైయెస్ట్ పవర్ ఎంత ఉంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 2 ఉంది. డినామినేట్లో ఎంత ఉంది, 1 ఉంది. 2 - 1 1. ఓకే, దేర్ఫర్ అంటే హోమోజీనియస్ మొత్తం స్టెప్స్ మొత్తం రాయకుండా డైరెక్ట్గా ఇట్ ఈస్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ 1 అని రాయండి. ఇట్ ఈస్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ 1 అని రాయండి. ఓకే, దట్ z ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ u అనుకుంటున్నాం. ఓకే, స్టెప్ 1 ఏం చేశాను, లాగ్ ఉంది అందుకని ఎక్స్పోనెన్షియల్ అప్లై చేశాను. ఎక్స్పోనెన్షియల్ అప్లై చేసిన తర్వాత దీనికి హోమోజీనియస్ ఫంక్షన్, మామూలుగా హోమోజీనియస్ ఫంక్షన్ ప్రాసెస్ మొత్తం చేయాలి. కాకపోతే ఇక్కడ ఏం చేశాను, న్యూమరేటర్లో 2 ఉంది హైయెస్ట్ పవర్, డినామినేటర్లో 1 ఉంది. 2 - 1, న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ చేస్తే 1 వచ్చింది. దట్ z ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ అని. ఇక్కడ ఈ పవర్ u వాల్యూ z తీసుకున్నాను. z ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ u తీసుకుంటే దేర్ఫర్ z ఈజ్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ 1 బై యూలర్స్ ఫార్ములా ఏమైంది, బై యూలర్స్ ఫార్ములా నెక్స్ట్ ఏమైంది, x ఇంటూ రో యూ బై రో ఎక్స్ ప్లస్ y ఇంటూ రో యూ బై రో వై. ఓకే, ఇక్కడ బై యూలర్స్ ఫార్ములా ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఈ పవర్ యూ వాల్యూ దేనికి అసైన్ చేశాను, జెడ్కి అసైన్ చేసాను. అప్పుడు ఎక్స్ ఇంటూ రో జెడ్ బై రో ఎక్స్ తీసుకోవాలి. ఇక్కడ రో యూ బై రో ఎక్స్ ఉంది, అది తీసుకోకూడదు. రో జెడ్ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ రో జెడ్ బై రో వై. ఓకే, దాని ప్రకారం ఈజ్ ఈక్వల్ టు ఎన్జెడ్. ఇక్కడ ఎన్ వాల్యూస్ లోపల 1 అంటే ఎక్స్ ఇంటూ రో బై రో ఎక్స్ ఆఫ్ జెడ్ వాల్యూ ఎంత, ఈ పవర్ యూ ప్లస్ వై ఇంటూ రో బై రో వై ఆఫ్ ఈ పవర్ యూ. జెడ్ వాల్యూ ఎంత, ఇక్కడ ఎన్ వాల్యూ 1, జెడ్ వాల్యూ ఈ పవర్ యూ. ఓకే, ఎక్స్ ఇంటూ రో బై రో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ యూకి బేసిక్ ఈ పవర్ యూకి ఈ పవర్ యూ, ఇక్కడ యూ ఉంది కాబట్టి రో యూ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఈ పవర్ యూ ఇంటూ రో యూ బై రో వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ యూ. ఓకే, ఈ పవర్ యూ ఇంటూ ఎక్స్ ఇంటూ రో యూ బై రో ఎక్స్ ప్లస్ ఈ పవర్ యూ ఇంటూ వై ఇంటూ రో యూ బై రో వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ యూ. ఇందులో నుంచి ఈ పవర్ యూని కామన్ తీస్తున్నాం. ఈ పవర్ యూని కామన్ తీస్తే ఎక్స్ ఇంటూ రో యూ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ రో యూ బై రో వై బై ఈ పవర్ యూ. ఇటువైపు ఈ పవర్ ఇటువైపు ఈ పవర్ క్యాన్సిల్. దేర్ఫర్ ఎక్స్ ఇంటూ రో యూ బై రో ఎక్స్
ప్లస్ వై ఇంటూ రో యూ బై రో వై ఈజ్ ఈక్వల్ టు 1. అదేగా ప్రూవ్ దట్. స్టెప్ 1 ఏం చేశాను నేను, ఇక్కడ లాగ్ ఉంటే దాన్ని ఎక్స్పోనెన్షియల్గా మార్చాను. అంటే అప్లై అంటే ఎక్స్పోనెన్షియల్గా కన్వర్ట్ చేయడానికి ఎక్స్పోనెన్షియల్ అప్లై చేస్తాం బోత్ సైడ్. ఓకే, అప్పుడు లాగ్ అనేది పోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చిన ఈక్వేషన్ని అది హోమోజీనియస్ అంటే ఇక్కడ డైరెక్ట్గా చేసే పని లేదు, అంటే అన్ని స్టెప్స్ చేసే పని లేదు. ఓన్లీ న్యూమరేటర్లో హైయెస్ట్ పవర్, డినామినేటర్ హైయెస్ట్ పవర్ మైనస్ చేస్తే అయిపోయింది. ఓకే, నెక్స్ట్ అలా చేసిన తర్వాత జెడ్ వాల్యూ తీసుకోవాలి. జెడ్ వాల్యూ అనేది ఈ పర్ యూకి అసైన్ చేయాలి. ఈ పర్ యూకి అసైన్ చేసిన తర్వాత హోమోజీనియస్కి బేసిక్ ఫార్ములా తీసుకోవాలి. ఆ బేసిక్ ఫార్ములా దాకా జెడ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం, ఎన్ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసాం, దాని ద్వారా ఎలా కనుక్కుందాం. ఓకే, ఇప్పుడు యూ వాల్యూ అనేది tan ఇన్వర్స్ sin ఇన్వర్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలో చెప్తాం. ఓకే, if u is equal to tan inverse of x cube plus y cube by x plus y, prove that x into rho u by rho x plus y into rho u by rho y is equal to sin 2u. ఓకే, స్టెప్ 1 ఏం చేయాలి, ఇక్కడ tan ఇన్వర్స్ ఉంది కాబట్టి ఇక్కడ స్టెప్ 1 ఇక్కడ బ్రాకెట్ ముందు ఏదైతే ఉందో అది ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేయాలంటే అప్లై tan ఆన్ బోత్ సైడ్స్. tan కనుక అప్లై చేస్తే tan ఆఫ్ tan ఇన్వర్స్ ఏమైంది, tan ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోయింది, ఈ వాల్యూ వచ్చింది. అంటే అప్పుడు tan u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ బై ఎక్స్ ప్లస్ 1. ఓకే, ఇప్పుడు ఇది హోమోజీనియస్ కాదని ఎట్లా తెలిసింది అంటే ఇక్కడ పైన పవర్స్ హైయెస్ట్ పవర్ 3, కింద -1 అంటే 2. దేర్ఫర్ ఇట్ ఈస్ ఏ homogeneous function of degree 2. ఇక్కడ let z is equal to tan u అనుకున్నా. tan u వాల్యూ z కి అసైన్ చేశారు. therefore z is a homogeneous function of degree 2. there z is homogeneous function of degree 2. అప్పుడు యూలర్స్ థియరమ్ యొక్క బేసిక్ ఫార్మ్ ఏంటి, x into rho z by rho x plus y into rho z by rho y is equal to mz. x into rho by rho x of z వాల్యూ ఎంత, tan u, plus y into rho by rho y of z వాల్యూ ఎంత, tan u. ఇక్కడ క్యాపిటల్ n వాల్యూ ఎంత, 2, z వాల్యూ tan u. ఓకే, దీని ప్రకారం x into rho by rho x of tan x అంటే sec స్క్వేర్ u ఇంటూ ఇక్కడ ఎక్స్తో చేయాలి కాకపోతే ఇక్కడ u ఉంది కాబట్టి రో యూ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ tan u అంటే sec స్క్వేర్, ఇక్కడ y ఉంది యూతో చేస్తున్నాం కాబట్టి రో యూ బై రో వై ఈజ్ ఈక్వల్ టు 2 tan u. ఓకే, దీని ప్రకారం sec స్క్వేర్ u ఇంటూ ఎక్స్ ఇంటూ రో యూ బై రో ఎక్స్ plus sec square u into y into rho u by rho y is equal to 2 tan u. Okay, ఇప్పుడు sec square u కామన్ తీసినాం. sec square u into x into rho u by rho x plus y into rho u by rho y is equal to 2 tan u. ఈ sec square యూనిట్ వైపు పంపిస్తున్నాం. x ఇంటూ రో యూ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ రో యూ బై రో వై ఈజ్ ఈక్వల్ టు 2 tan u బై sec స్క్వేర్ u. x ఇంటూ రో యూ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ రో యూ బై రో వై ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ tan u ని ఎట్లా రాసుకోవచ్చు, sin u బై cos u గా రాసుకోవచ్చు. ఇక్కడ 1/sec స్క్వేర్ u అంటే cos స్క్వేర్ u, cos u cos square u cancel. ఓకే, దీని ప్రకారం x into rho u by rho x plus y into rho u by rho y is equal to 2 sin u cos u. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది ఏ ఫార్మ్ ఉంది, 2 sin a ఇది 2 sin a cos a ఫార్మ్లో ఉంది. ఇక్కడ sin 2a ఫార్మ్ ఏంటిది, 2 sin a cos a. ఇక్కడ ఏ పదిలో ఉంది కాబట్టి sin
2u, x into rho u by rho x plus y into rho u by rho y is equal to sin 2u. అదేగా ప్రూవ్ చేయమని చెప్పింది. ఓకే, అది ఇప్పుడు u వాల్యూ సైన్ ఇచ్చినప్పుడు ఎట్లా చేయాలో చూద్దాం. ఓకే, if u is equal to sin inverse of x square plus y square by x plus 5. Okay, find x into rho u by rho x plus y into rho u by rho y. ఓకే, స్టెప్ 1 ఏం చేయాలి, ఇక్కడ బ్రాకెట్లో ఏది ఉంటే అది పోగొట్టాలి. ఇక్కడ సైన్ ఇన్వర్స్ కాబట్టి అప్లై సైన్ అండ్ బోత్ సైడ్స్, అప్లై సైన్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు sin u is equal to x square plus y square by x plus. ఇప్పుడు ఇది హోమోజీనియస్ కాదా వచ్చారు అట్లా చెక్ చేయాలి. పైన న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ 2 minus 1 అంటే 1, therefore it is a homogeneous function of degree 1. ఇక్కడ ఏం చేస్తున్నారు, let z is equal to sin u, therefore z is a homogeneous function of degree 1 అని రాయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు యూలర్స్ థియరమ్ యొక్క బేసిక్ ఫార్ములా x into rho z by rho x plus y into rho z by rho y is equal to nz. ఇక్కడ n వాల్యూస్ లోపల 1. ఓకే, x into rho by rho x of z value sin u plus y into rho by rho y of z value sin u. ఓకే, n value 1 into z value sin u. ఓకే, ఓకే, దీని నుంచి x ఇంటూ రో బై రో ఎక్స్ ఆఫ్ సైన్ యూ అంటే కాస్ యూ. ఇక్కడ ఎక్స్తో చేస్తాం కాబట్టి యూ ఉంది కాబట్టి రో యూ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ సైన్ యూ కాస్ యూ. ఇక్కడ వైతో చేస్తాం కాబట్టి రో యూ బై రో వై ఈజ్ ఈక్వల్ టు సైన్ యూ. ఓకే, కాస్ యూ ఇంటూ ఎక్స్ ఇంటూ రో యూ బై రో ఎక్స్ plus cos u into y into rho u by rho y is equal to sin u. ఓకే, ఇక్కడ cos u ని కామన్ తీస్తున్నాం, అప్పుడు cos u కామన్ తీస్తే x into rho u by rho x plus y into rho u by rho y is equal to sin u. ఈ cos u ని ఇటువైపు పంపిస్తున్నాం. ఓకే, అప్పుడు x into rho u by rho x plus y into rho u by rho y is equal to sin u by cos u. x into rho u by rho x plus y into rho u by rho y is equal to sin u by cos u అంటే tan u. ఓకే, అదేగా ఫైండ్ చేయమని చెప్పింది. x into rho u by rho x plus y into rho u by rho y is equal to tan u. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.